సలహా ఎవరికి ఇవ్వకు. ఫస్ట్ పాయింట్ అది. సలహాలు ఇవ్వటం అనేది బేసిక్ గా మానేయాలి. నువ్వు ఎంత గొప్పడు అని నువ్వు అనుకున్నా సరే. తర్వాత 15 to 30 years అన్నారా? 25 ఏదో. వీళ్ళకి మనం చెప్తే వాడు వింటలేదండి. వాళ్ళు వేరే థాట్లో ఉంటున్నారు, వేరే ఆలోచనలో ఉంటున్నారు. వాళ్ళని మనం సాటిస్ఫై చేయలేము సార్ అని నీ అసమర్థతని నువ్వు పెంచి పోషించడం కంటే వాళ్ళు వినేటట్టు చేయాలి, వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి. అప్పుడు వాళ్ళు వినటమా వినకపోవటం అనేది నీ సక్సెస్ రేట్ని బట్టి ఉంటుంది. నేను అందుకే రేపు ఒక ప్రోగ్రామ్ చేయబోతున్నా. మనం చెప్పాలి, అది చెప్పేది అందంగా చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ అని అన్నాడు అనుకోండి, ఎవడింటాడు? ఏంట్రా బాబు వీడి పద్యాలు చదివి ఇదంతా చెప్తున్నాడు. అలా కాకుండా షోకేసులో బొమ్మకి గుడ్డ బరువు, ఊరి గుడిసెలో బొమ్మకి గుడ్డ కరువు అన్నాడు అనుకోండి. ఓ సింపుల్, దాని పెద్ద విపరీతమైంది అక్కర్లా. చేతులెత్తి దండం పెడితే దేవుడు వరాలు ఇస్తాడన్న మాట నిజమైతే ధనవంతులు పేదవాళ్ళ చేతులు ఎప్పుడో నరికేసేవాళ్ళం అన్నాడు ఒకడు. సో ఇలాంటి వామపక్ష భావజాలాలు ఉన్నవాడు కానీ, ఇలాగా ఈ రకంగా ఆలోచించేవాడు కానీ, ఇందాక మీకు నాస్తికత్వం ఆస్తికత్వం అని చెప్పాను రైట్. ఇద్దరి వైపు అవి వాటిలో ఉన్నటువంటి చిన్న చిన్న ముక్కల్ని అందంగా మనం చెప్పగలిగితే, ఒక రాజకీయ నాయకుడి గురించి ఒకటి చెప్తాడు. చంద్రుడు తన వెన్నెల ఉపన్యాసాలతో సముద్ర తరంగాల్ని రెచ్చగొడతాడు. రైట్. అంటే ఆ పౌర్ణమి వచ్చిందంటే సముద్రం ఉప్పొంగిపోతుంది అంటాం కదా, రెచ్చగొడతాడు. కానీ తను మాత్రం తన తారల్ని చుట్టూ పెట్టుకుని ఆనందంగా ఉంటాడు. రైట్. రాజకీయ నాయకుడు వచ్చేసి ఉపన్యాసం ఇచ్చేసి వీడు మనవాళ్ళు వెంటనే వెళ్ళిపోయి కుర్రాళ్ళందరూ తగలబెట్టేసి అది చేసి ఈ చేసి నీళ్లు పోసుకుని క్రిస్టాలు పోసుకుని తగలబెట్టి వాళ్ళని అలా రెచ్చగొడతాడు. వాడు మాత్రం వాడి పొజిషన్, వాడి చుట్టూ మంత్రుల పొజిషన్తో హ్యాపీగా ఉంటాడు. ఇది చెప్పగలగాలి. అబ్బా అన్నావు కదా, ఈ రెండు ఎక్స్ప్రెషన్స్ వాళ్ళ దగ్గర నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడున్న వ్యూయర్స్ దగ్గర నుంచి వీళ్ళ దగ్గర నుంచి కూడా వాళ్ళని మనం అలా ఎడ్యుకేట్ చేయగలిగితే అందరూ మారుతారని కాకపోయినా కొత్తలో